నిర్ధారణ చేయబడ్డదన్నది కూడా నేను మీకు తెలియజేస్తాను. నెల డేట్తో సహా. సెకండ్ మెసేజ్ అప్పుడు కూడా మీరు ఉండండి, వెళ్ళిపోమాకండి. నేను వీలైనంత త్వరగా ముగిస్తానికి చూస్తాను. మొదటిగా చూద్దాం. యెహోవా అనే పేరు బైబిల్లో మొదటిగా రాయబడ్డది ఆదికాండం 2వ అధ్యాయం. మీరు నోట్ చేసుకోవాలి. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనములో ఫస్ట్ యెహోవా అనే నామము రాయబడి ఉన్నది. ఆదికాండం 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశం చేసిన దినమందు భూమి ఆకాశములను సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అన్నాడు. మొదటి అధ్యాయం వరకు దేవుడు 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 అని రాయబడ్డది. 2వ అధ్యాయంలో 4వ వచనములకు వస్తారు. అయ్యా ఖాళీ కుర్చీలు ఎక్కడ ఉంటే దయచేసి చూసుకొని మీరు జరుగుతూ ఉండేటట్టు. కింద కూర్చోనగలిగిన వారు ఎవరైనా ఉంటే కొంచెం కిందికి రండి. కింద కూర్చోనగలిగి మీరు కొంచెం ముందుకు రండి. మీరు ముందుకు కూర్చో. మెసేజ్ ప్రారంభమైంది కనుక ఇప్పుడే దయచేసి ఒక్క రిఫరెన్స్ మిస్ అయినా కూడా మనం డైవర్ట్ అయిపోతాం సబ్జెక్ట్ నుండి. మొట్టమొదటిగా యెహోవా పేరు అన్నది రాయబడినది బైబిల్లో, మనం వాడుతున్న బైబిల్లో ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడితే మీరు బాగా గమనించండి. నాకే చూడండి. మన చేతిలో ఉన్న బైబిల్లో యెహోవా అని రాయబడ్డది. నేను ఒక 4-5 బైబిల్ పరిశీలన చేస్తూ ఉన్నాను కనుక ఈ బైబిల్లో యావే అని రాయబడ్డది. యావే బాగా గమనించండి. మనం వాడుతున్న బైబిల్లో యెహోవా అని రాయబడ్డది. ఇది కూడా తెలుగు బైబిలే, కానీ ఇందులో యావే అని రాయబడ్డది. ఈ వాడుతున్న బైబిల్లో యావే. ఇప్పుడు రాబోయే కాలంలో అది కూడా భాషను బట్టి పేరు మారదా బైబిల్ ఏం చెప్తుందో అది కూడా మనం రాబోయే కాలంలో పరిశీలన చేసుకుందాం. యెహోవా నామము మొదటిగా ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో మనకి తెలియచేయబడితే యెహోవా నామమున ప్రార్థిష్టం ఎప్పుడు ప్రారంభమైంది? యెహోవా నామమున ప్రార్థిష్టము ఎప్పుడు ప్రారంభమైంది? ఆదికాండం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఈ విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదటిగా ప్రార్థన చేయటం ఆరంభించింది. షేతునకు కుమారుడు పుట్టిండు. ఆదాముకు కుమారుడు షేతు అయితే షేతునకు కుమారుడు యోనోషు పుట్టిన సమయంలో యెహోవా నామమున ప్రార్థన చేయటము ప్రారంభమైంది. అంతకుముందు ఆదాము అవ్వలు లేకుంటే ఏబేలు కయ్యోను లాంటి వాళ్ళు వీళ్ళు కూడా బలి అర్పించారు కదా. మరి ఏ నామమును బట్టి ఇచ్చినారు, ఎలా ఇచ్చినారు అన్నది మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. యోనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభింపబడినప్పుడు ఆ యొక్క యోనోషులో నుంచి వచ్చిన సంతానం అంతా కూడా ఆ నామమును బట్టే ప్రార్థన చేసుకుంటా రావాలి. అబ్రహామే తేంది, ఇస్సాకే తేంది, యాకోబే తేంది. ఏ నామమును బట్టి ప్రార్థన చేయాలి? యెహోవా నామమును బట్టే ప్రార్థన చేయాలి. కానీ ఒక దగ్గరికి వస్తానే కాంట్రవర్సీ ఏమైపోయిందంటే యెహోవా నామము అబ్రహాముకు తెలియదు, యెహోవా నామము ఇస్సాకు తెలియదు, యెహోవా నామము యాకోబుకు తెలియదు. నమ్ముతారా? తెలియదు. నేను కొన్ని చంద్రగొండ మండలం, అన్నపరెడ్డి మండలం శాలెం సంఘంలో ఈ మాటలు చెప్పిన
మీరు కొంచెం కాముగా ఉండాలి. ఎందుకంటే సూర్యాపేట నూతన కల్లా ఆత్మకూరు మండలం, తర్వాత మఠంపల్లి మండలం, హుజూర్నగర్ తదితర ప్రాంతాల్లో ఇవి కొన్ని తెలియజేసుకుంటూ వచ్చింది. యెహోవా అనే నామం అబ్రహాముకు తెలియదు. ఇక్కడ ఏనోషే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తే ఏనోషు ముందు పుట్టిండా అబ్రహాం ముందు పుట్టిండా అంటే ఏనోషే ముందు పుట్టినవాడు. కానీ అబ్రహాముకు తెలియదు యెహోవా అనే నామము, ఇస్సాకు తెలియదు, యాకోబుకు తెలియదు. ఎక్కడ ఏ రిఫరెన్స్ ఇస్తావయ్యా, ఆధారం ఏంటిదయ్యా అని మీరు అనుకుంటే నిర్గమకాండం 6వ అధ్యాయం. దయచేసి అందరు బైబిల్ తీయాలి. సేవకులారా, దైవజనులారా, దైవ సేవకులారా, దయచేసి అందరూ బైబిల్ తీయాలి. 6వ అధ్యాయం 2-3 వచనాలు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను. ఇక్కడ 3వ వచనం వెరీ ఇంపార్టెంట్. నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామము నేను వారికి తెలియబడలేదు. బాగుంది. సర్వశక్తి గల వాణి పేరు మీద, సర్వశక్తి గల దేవుడు అను వాణి పేరు మీద నేను అబ్రహాముకు ప్రత్యక్షమైన, ఇస్సాకు ప్రత్యక్షమైన, యాకోబుకు ప్రత్యక్షమైన, కానీ యెహోవా అను నామమున ప్రత్యక్షత కాలేదు. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. మరి ఏనోషు ఎట్లా ప్రార్థన, ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థన ఎట్లా యెహోవా నామమున చేయబడ్డది? బైబిల్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇంత ధైర్యం లేకుండా ఇంతమందిలో ఈ పాంప్లెట్ తీయటం జరిగింది. బైబిల్ నుంచి ప్రతి దానికి నేను రిఫరెన్స్ ఇస్తున్నా. రిఫరెన్స్ ఇయ్యకపోతే నన్ను అడగొచ్చు, లేకుంటే నేనే దొంగ బోధకుడిని అని మీరు చెప్పొచ్చు. రిఫరెన్స్ ఇయ్యకపోతే డైరెక్ట్ చెప్పొచ్చు. నాలో లోపం ఉంటే వాక్యం విషయంలో నేను సరి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ మళ్ళీ చూడండి 2వ వచనం, నేనే యెహోవాను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను. 3వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహామునకు, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. అసలు వారికి తెలియదు యెహోవా అనే నామము. ఎవరికి తెలియదంట? అబ్రహాముకు తెలియదు, ఇస్సాకు తెలియదు. అసలు ముఖ్యమైన మన పితరులు వీళ్ళే కదా. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి, ఆదాము దేవుణ్ణి అనే మాట ఉన్నదా? లేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చినా కూడా యేసుక్రీస్తు కూడా ఈ 3 పేర్లే ఉపయోగిస్తాడు: అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మరి వీళ్ళకి ఎందుకు యెహోవా అనే నామం తెలియబడలేదు? ఎలా? మరి ఎలా? ఏనోషు అనే వ్యక్తి సమయంలోనే యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ అబ్రహాము, ఇస్సాకు దగ్గరికి వస్తానులే, యాకోబుల దగ్గరికి వస్తానులే, ఏనోషు తర్వాత పుట్టిన వారికి ఆ నామం తెలియజేసిన వారు లేదా? నిజంగా ఏనోషుకు కూడా తెలియదా? నిజంగా ఏనోషుకు కూడా ఆ నామము తెలియదా? తెలియకపోతే ఎందుకు రాయబడ్డది? మరి ఇంకో డిఫరెన్స్ చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఇక్కడ మనం గమనించాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాల పైన బానిసత్వం చేస్తూ ఉన్నాం. వారి మూలుగులను దేవుడు విన్నాం. ఆ యొక్క ఎబ్రిల కుటుంబంలో పుడుతున్న ప్రతి మగపిల్లవాడిని చంపేయాలన్నది ఫరో యొక్క శాసనం.
అటువంటి టైంలో మోషే యొక్క తల్లిదండ్రులు మోషేని కన్న తర్వాత అతన్ని బ్రతికించాలనే ఉద్దేశంతో ఆ యొక్క నదిలో జమ్ముపెట్టెలో వదిలేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దాన్ని నేను వివరిస్తలేదు, టూకీగా చెప్పేస్తున్నా. ఆ జమ్ముపెట్టెలో పెట్టేసి వదిలేసినారు. అటువంటి టైంలో ఫరో యొక్క కుమార్తె ఆ యొక్క మోషేను తీసుకొని తన ఇంటికి రాజకోటలోనికి వెళ్ళిపోయినాడు. అక్కడ మోషే సకల విద్యలు నేర్చుకున్న తర్వాత నేను ఎబ్రీన్ అన్నది మోషేకి తెలిసిన తర్వాత మోషే ఐగుప్తు ప్రదేశమును వదిలేసేసి ఐగుప్తు దేశంలో వదిలేసి బయటికి వెళ్ళిపోయి గొర్రెలు కాస్తున్న సమయంలో రాయబడిన ఈ మాటను మనం పరిశీలన చేద్దాం. 3వ అధ్యాయం 13వ వచనం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు 13వ వచనం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా. మీరు బాగా గమనించాలి, చదివేవారు. నేనే చదువుతా అవసరమైతే కానీ ఒక్క అక్షరం, ఇదిగో ఈ వస్తువు నీది అనే బదులు నాదంటే దాని అర్థమే మారిపోద్ది. చాలా జాగ్రత్తగా చదవాలి బైబిల్. మోషే దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మోషే నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుని తీసుకొని వచ్చేయి అని అంటే మోషే అంటూ ఉన్నాడు, చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను. అంటే మోషేకు కూడా తెలియదు ఆ పేరు, అవునా? మోషేకు కూడా తెలియదు. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత వీళ్ళంతా కూడా అవే బలిపీఠాలు కట్టుకుంటూ అదే నామమున ముందుకు సాగిపోయిన ఈ ఇశ్రాయేలీయులందరూ. మోషే తన తల్లిదండ్రుల ఎదుట పాలు విడిచి అంత టైం వరకు పెరిగి ఉన్నప్పుడు ఈ రీతిగా పెరిగిన ఈ మోషే కూడా పేరు తెలియదా అనే సందేహం ఈ మాటలు చదువుతూ ఉంటే వస్తూ ఉన్నది. నేనంతాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూచి మీ పితరుల దేవుడు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపించి ఉన్నాడంటే ఆయన పేరు ఏమని అడిగితే నేనేమి చెప్పాలి అని అన్నప్పుడు చూడండి, అందుకు దేవుడు 14వ వచనం. చాలా మంది మనం ఏం చేస్తామంటే ఏ పేరు ఉన్నవాడు అనువాడు కాదు, ఉన్నవాడు అంటే రాజు అనువాడు లేదా పేరేంటిది రాజు. గుర్తింపు రావడానికి అనువాడు ఉన్నాడు కదా, రవి అనువాడు ఉన్నారు కదా, లేకుంటే జాకబ్ అనేవారు ఉన్నారు కదా, లేకుంటే భాస్కరరావు అనేవారు ఉన్నారు కదా. నేను ఉన్నవాడను. మోషే నేను నీకేమని చెప్పాలి? నాకంటే ముందు ఎవరైనా ఉంటే నాకు పేరు పెట్టేవారు. గమనించండి, మనందరికీ పేర్లు ఉన్నాయి. మనకంటే ముందు ఎవరో ఉన్నారు. మన తల్లిదండ్రులు కావచ్చు, తాతయ్యలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, మేనమ్మలు కావచ్చు, మేనత్తలు కావచ్చు, బాబాయిలు కావచ్చు, పెద్దనాన్నలు కావచ్చు, ఎవరో ఒకరు పెంచుకున్నారు. రూబెన్ పాస్టర్ గారు కొంతమందిని పిలుస్తుంటారు. పేరు లేకపోతే పెద్దోళ్ళు ఎవరో ఒకరు పేరు పెడతారు, అవునా? ఇక్కడ నేను ఉన్నవాడిని అన్నది ఏమన్నా పేరా? కొంచెం ముందుకు జరుగుతూ ఉండాలి. మీరు వస్తూ ఉన్నారు, ముందుకు జరుగుతూ ఉండాలి. బట్ ఉన్నవాడు అన్నది ఏమన్నా పేరా? ఇప్పుడు వెంకటరత్నం గారు ఉన్నారండి, మీ పేరేందని అంటే నేను ఉన్నవాడిని అన్నాడు. నువ్వు ఉన్నవలే, నేను చూస్తున్నా కానీ నీ పేరు చెప్పంటే కొంచెం ముందుకు రండి. స్థలం సరిపోవటం లేదు, కొంచెం ముందుకు రండి. నేను ఉన్నవాడిని అంటే మాట్లాడకుండా జరగండి. నేను ఉన్నవాడిని అంటే ఉన్నవాడు ఏమన్నా పేరా?
ఇప్పుడు దేవుడు ఉన్నవాడు అంటున్నాడు, ఆయన పేరేంటిదని చెప్పటం లేదు. ఎందుకంటే ఆయన కంటే ముందు ఎవరు లేరు. తండ్రి అయిన దేవుడు యెహోవా కంటే, లేకుంటే ఉన్నవాడైన దేవునికి తల్లిదండ్రులు లేరు. నేనే ఉన్నవాణ్ణి, వచ్చిందంతా కూడా నా ద్వారానే. దేవుడిస్తున్న మాట ఏంది? బాగా గమనించండి, మీకు అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే మరలా అడగండి, పర్వాలేదు, మనమే కదా. ఒక సబ్జెక్ట్ అయినా ఒకటైనా ధ్యానం చేసుకుందాం, ఇంకోటి తర్వాత పెట్టుకుందాం కావాలని. బాగా గమనించండి, ఉన్నవాణ్ణి నాకంటూ పేరు పెట్టేవాడు ఎవరు లేరు. మోషే, నాకంటే ముందు ఎవరైనా ఉంటే నాకు పేరు పెట్టాలి. ఇదిగో యేసు క్రీస్తుకు పేరు పెడుతూ ఉన్నారు. దేవదూత వస్తుంది, మరియమ్మ తల్లికి చెప్తూ ఉన్నది, ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును. అవునా? ఉందా? బైబిల్లో ఉందా లేదా? ఉన్నది. కాబట్టి ఇక్కడ యెహోవా అనే పేరుకి మోషే అడుగుతూ ఉన్నాడు. వారు ఒకవేళ నీ పేరు ఏమని అడిగితే నేనేమి చెప్పాలన్నప్పుడు 14 వచనం, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, పెద్ద అక్షరాలు, అది నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. ఇంకా కిందికి దొరికి వచ్చారు చూడండి. మోషేతో చెప్పాడు, మరియు ఆయన ఉండునను వాడు. ఇక్కడ వచ్చేసింది క్లియర్గా, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపేనని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలెను. ఉండునను వాడు ఎవరు పంపించిండు నిన్ను? మోషే అనే వాళ్ళు అడిగితే, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపించి ఉన్నాడు అని చెప్పండి అంటున్నా. అబ్రహాముకు తెలియదు, ఇస్సాకుకు తెలియదు, యాకోబుకి తెలియదు. మోషే కూడా సందేహంలో పడిపోయాడు. ఏం పేరు అని అడిగితే ఏం చెప్పాలి అని. ఏం పేరు అని అడిగితే ఏం చెప్పాలి? యెహోవా అనగా సర్వశక్తి గలవాడు దేవుడు. యెహోవా అనగా ఉన్నవాడు. సర్వశక్తి కలిగిన ఉన్నవాడు అయిన దేవుడు. దాని అర్థం యెహోవా అనగా సర్వశక్తి కలిగిన ఉన్నవాడైన దేవుడు. ఇంకా నువ్వు ఎన్ని, ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో. భీకరుడు, భయంకరుడు, సైన్యములకు అధిపతి, అసలు ఆయన జ్ఞాపకార్థ నామం. కింద చెప్తుడు చూడండి, జ్ఞాపకార్థ నామం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు జ్ఞాపకార్థ నామము. గుర్తు పెట్టుకోండి. దేవుడు ఏంటిదయ్యా అని నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే, నేను ఒక జ్ఞాపకార్థ నామం నీకు ఇస్తున్నా, యెహోవా సైన్యములకు. ఇక్కడ యెహోవా అన్నదే రాయబడ్డది. సైన్యములకు అధిపతి యెహోవా అని ఎక్కడ ఉందయ్యా? మీరు అనుకోవచ్చు, అసలు ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన సైన్యములు ఏందో తెలుసా? అసలు మీరు మాట్లాడద్దు. ముందే చెప్పిన చంద్రగొండ, అన్నప్రెడ్డి కొల్లోలు, శాలేమోడు మాట్లాడద్దు. దేవుడి సైన్యం ఏందో తెలుసా? నువ్వు నేను అనుకుంటున్నావా? మనం కాదు, ఆయన సైన్యం. విత్ రిఫరెన్స్ తో సహా ఇస్తా. ఇప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా అని చూపిస్తా చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. యెహోవా అనియు సైన్యములకు అధిపతి యెహోవా అనియు ఆయనకు జ్ఞాపకార్థ.
ఇక్కడ జ్ఞాపకార్థ నామములో యెహోవా అని వచ్చింది, అక్కడ జ్ఞాపకార్థ నామములు ఏమొచ్చింది? యెహోవా అని. సైన్యములకు అధిపతియగు యెహోవా అని. సమస్తం ఆయన మూలంగా కలిగింది. యెహోవా అనే పేరు అబ్రహాముకు తెలియదు, యాకోబుకు తెలియదు, మరి ఇస్సాకు తెలియదు. మోషే కూడా డైలమాలో ఉండిపోయినాడు, సందేహంలో ఉండిపోయినాడు. నీ పేరేమని అడిగితే నేనేమి చెప్పాలని డైరెక్ట్ ఎవరిని అడిగిండు? దేవుణ్ణి అడిగిండు, నిన్ను నన్ను కాదు, దేవుణ్ణే అడిగిండు. మరి యోనోషు పుట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన ఎట్లా ఆరంభమైంది తప్ప ప్రార్థన ఎట్లా ఆరంభమైంది అని ఆలోచిస్తే ఒక అద్భుతమైన విషయం మనకి అందరికీ తెలుసు. ఆది కాండం రాసింది ఎవరండి? నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం మోషే. అయితే ఈ ఆది కాండం రాసే టయానికి అప్పటికే భూమి మీద జనాలు విస్తరించారు, భూమి మీద దేశాలు ఏర్పడ్డవి. కయ్యోను నోదు దేశంలోనికి వెళ్ళాను. ఉందా? ఏబేలుని చంపిన తర్వాత, దేవుడు శపించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాడు కయ్యోను? మరి అప్పటికి దేశం ఎట్లుంది? భూమి మీద ఎంత మంది మనుషులు ఉన్నప్పుడు అప్పటికి దేశాలు లేవు, ఏమి లేవు. దేశాలు లేవు, ఏమి లేవు. దేశాలు ఎప్పుడు విభాగింపబడ్డాయో తెలుసా? విత్ బైబుల్ రిఫరెన్స్. దేశాలు ఎప్పుడు ఏర్పడ్డాయో తెలుసా? ఏ గ్రంథములో లేనిది. చేయండి ఛాలెంజ్. అవసరమైతే నన్ను పిలవండి, చూపిస్తాం మీకు రిఫరెన్స్. ఆది కాండం 10వ అధ్యాయం, ఆది కాండం 10వ అధ్యాయం 25వ వచనం. ఏబేరుకి 2 కుమారులు పుట్టిరి, వారిలో ఒకటి పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా. విత్ ఆన్సర్ బైబుల్. జల ప్రళయం తర్వాత, జల ప్రళయానికి ముందు కాదు, జల ప్రళయము తర్వాత, నోవహు తర్వాత. గమనించండి, జల ప్రళయం తర్వాత. సరే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం మనం. ఏనోషుకి ఎలా తెలిసింది అని అంటే, ఏనోషు పుట్టినప్పుడు ప్రార్థన చేయడం ఎలా ప్రారంభించింది అని రాస్తే, మోషేకు సీనాయి పర్వతం మీద లేకుంటే మైదానంలో కూర్చొని ఇదంతా రాసినాడు కనుక ఆ టైంలోనికి పరిశుద్ధాత్ముని యొక్క సహాయం చేత మోషేకు తెలియచేస్తున్న ప్రకారము మోషే రాయటము ప్రారంభించేసేసినాడు. ప్రతి లేఖనం ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్ముని యొక్క సహాయం చేత రాయబడింది. రిఫరెన్స్ ఈయన పేతురు రాసిన పత్రిక. రిఫరెన్స్ ఇస్తున్నా చూడండి, లేఖనంలో ఎట్లా రాయబడ్డాయి. 2వ పేతురు 1వ అధ్యాయం 20వ వచనం. జాగ్రత్తగా సేవకుల్లారా జాగ్రత్తగా గమనించాలి. మీ సంఘాలను మీరు బలపరచాలి, మీ సంఘాలను మీరు బలపరచుకోవాలి. మీ దగ్గర దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసులు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు, వాక్య విషయంలో బయటికి వెళ్ళకూడదు. ఈ విషయాన్ని గమనించండి. 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా రాసిరి. పరిశుద్ధాత్మ ద్వారా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు విద్య లేని పాపంలో ఎట్ట కొత్త నిబంధనలు రాయగలిగినారు, లేకుండా చెప్పగలిగినారు? దేవుని ఆత్మ, దేవుని ఆత్మ చేత
2 పేతురు 1వ అధ్యాయం 20-21 వచనంలో ఇప్పుడు మీకు ఆ రిఫరెన్స్ ఇచ్చి ఉన్నాం. అదే రీతిగా ఇవన్నీ కూడా మోషే సీనాయి కొండ మీద ఉన్నప్పుడు రాసిందన్న ఒక రిఫరెన్స్ కూడా చూపిస్తా. తర్వాత మైదానంలో కూర్చొని ఉన్నప్పుడు కూడా కొన్ని రాసి ఉన్నాడు. మస్తుకు ఒకటి చూపిస్తాం మీకు. లేవియా కాండం 27వ అధ్యాయం. లేవియా కాండం 27వ అధ్యాయం చివరి వచనం. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు. సీనాయి కొండ మొత్తం ఇవన్నీ కూడా రాసుకుంటూ వస్తూ ఉన్నాం. మనం అనుకుంటాం 10 ఆజ్ఞల వరకే అని అనుకుంటాం. 40 దినాలు రాత్రి పగలు 40 దినాలు 10 ఆజ్ఞల కొరకే ఉండాలనా? 10 ఆజ్ఞలు మీరు రాయమంటే ఎంతసేపు రాస్తారు? అదే దేవుడు రాసిస్తే ఇంకెంతసేపు పడుతుంది? ఫస్ట్ రాసింది దేవుడు రాసిచ్చిండా, మోషే రాసుకుంటా అక్కడ ఉంది? అన్నీ దేవుడే రాసించి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముని యొక్క సహాయం చేత మీరు గమనించాలి. లేఖనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. నా తోటి దైవజనులారా ఆలకించండి. సరే, మోషే కాలానికి నోదు దేశం ఉంది. మోషే కాలానికి ఇప్పుడు ఫైటింగ్ చేస్తున్న గాజా ఉంది కదా. ఫైటింగ్ చేస్తున్న గాజా ఐడియా ఉందా? ఇజ్రాయెల్తో ఫైటింగ్ చేస్తున్న హమాస్ గాజా, అది కూడా ఉంది. ఆ రిఫరెన్స్ కూడా చూపిస్తా. ఆదికాండం 10వ అధ్యాయం ఆదికాండంలోనే ఆదికాండం 10వ అధ్యాయం 19వ వచనం. కానానీయుల సరిహద్దు సీదోను నుండి గేరారుకును వెళ్ళు మార్గములో గాజా వరకును. ఎక్కడ వరకు? అప్పుడు అదే పేరు, ఇప్పుడు అదే పేరు. గాజా గాడిది. గమనించాం. గాజా అప్పటి నుంచి ఉన్నది. దేశాలు పేలాగు అనే అతడు జన్మించినప్పుడు దేశాలుగా విభాగింపబడ్డది. ఈ విషయాన్ని మనం 7 కాండాల గురించి ధ్యానం చేసేటప్పుడు వస్తుంది. 7 కాండాలలో గమనించండి. అయితే ఆ టయానికి మోషే కాలానికి ఐగుప్తు దేశం ఉంది, దగ్గర కానానీయులు ఉన్నారు, అమోనీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు. వీళ్ళు వెళ్తూ యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళారు కదా. ఎరుకో వాళ్ళు ఉన్నారు, ఆయి వాళ్ళు ఉన్నారు. అవునా కదా? విస్తరించిందా లేదా? భూమి మీద జనం విస్తరించేసేసింది. అయితే మోషేకు దేవుడిచ్చే టైంలో ఇదిగో ఏనోషు అనే టైంలో నాకు మొరపెట్టడం జరిగిందయ్యా అన్నప్పుడు అక్కడ మోషే రాస్తూ ఉన్నాడు. యెహోవా నామమున ప్రార్థన చేయటము ఆరంభమైంది. ఎందుకు? మోషేకు పేరు తెలిసింది కనుక. అప్పుడు మోషే యెహోవా అన్నది రాయటం జరుగుతూ వచ్చినది. దేవుని యొక్క ఆత్మ చేత ఆ రీతిగా రాయించటము జరుగుతూ వచ్చి ఉన్నది. అంతకుముందు అబ్రహాముకు తెలియదు, ఇస్సాకు తెలియదు. ఏం పేరు తెలియదు? యెహోవా అనే పేరు. అబ్రహాముకు తెలియదు, ఇస్సాకు తెలియదు, యాకోబుకు తెలియదు. మోషే కాలం వచ్చేంత వరకు, మోషే కంటే ముందున్న పితరులు చనిపోయిన వారు ఎవరికి కూడా యెహోవా అనే నామము తెలియబడలేదు. ఇది బైబిల్ సత్యం. నేను చెప్పిన దాంట్లో మీకు అనుమానాలు ఉంటే ఇంటికి వెళ్ళి పరిశీలన చేసుకొని, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఏ టైం అయినా మాట్లాడవచ్చు నాతో. బాగా ఇప్పుడు యెహోవా అనే నామము రాను కొత్త నిబంధనలకు వస్తానే ఎందుకు రాలేదన్న దాని విషయంలో మనం ముందుకెళ్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. అనేక విషయాలు జరుపుకుంటూ వస్తున్నాయి ఇశ్రాయేలీలలో.
యెషయా ప్రవక్త ఇక ప్రవచించడం మొదలుపెట్టి ఉన్నాం. 42వ అధ్యాయం 9వ వచనం చదువుతూ ఉన్నాం. మునుపటి సంగతులు సంభవించను కదా అంటే జరిగిపోయినాయి, అనేక సంగతులు సంభవించను కదా, అయిపోయినాయి కదా. మునుపటి సంగతులు అంటే పాతవి. మునుపటి అంటే ఏంటిది? పాత బియ్యం అంటాం. ఏంటండి మెత్త ముందే అంటే ఆ కొత్త బియ్యం, పాత అంటే మునుపటి. బాగా మునుపటి సంగతులు సంభవించను కదా, కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. ఇదిగో కొత్త సంగతులుగా రాబోతూ ఉన్నవి, కొత్త సంగతులు తెలియజేస్తూ ఉన్నాను. కింద లైన్లో ఏమంటున్నాడంటే పుట్టక మునిపే, ఆ కొత్త సంగతులు పుట్టక మునిపే, రాక మునిపే వాటిని మీకు తెలియచేయుచున్నాను. మునుపటి సంగతులు అయిపోయినాయి. ఎన్నోసార్లు మిమ్మల్ని గద్దించిన వింటలేదు, ఎన్నోసార్లు మిమ్మల్ని దండించిన మీరు వింటనే లేదు. ఎవరిని ఉద్దేశించి? ఇశ్రాయేలుని ఉద్దేశించి. ఇదిగో ఆనాటి కాలంలో ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకి ఇవ్వబడ్డది. సామాన్యమైన మనలాంటి జనాంగానికి ధర్మశాస్త్రం లేదు, నిబంధన లేదు, శాస్త్రాలు లేవు, లేకుంటే ఆజ్ఞలు లేవు. మనకి మనలాంటి వాళ్ళు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు జీవిస్తూ ఉండేవారు. ధర్మశాస్త్రం ఎవరిది, అక్షరాక్షాతులు ఎవరిది అన్నది మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తూ ఉన్నాను. దయచేసి పరిశీలన చేయాలి. ఎవరికి ఇచ్చిండు, ఎవరికి ఇవ్వలేదు అన్నది ఒక రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. నేను చదువుతున్నా. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానములను, అక్షరాక్షరాదులను, వాగ్దానములను వీరి పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. గమనించండి. ధర్మశాస్త్రం ఎవరిదంటే ఇశ్రాయేలీలది. వాగ్దానాలు ఎవరి అంటే ఇశ్రాయేలీలే. ఇప్పుడు జనవరి 1 లాగానే మనం అందరం వాగ్దానం తీసుకుంటూ ఉన్నాం. కానీ ఒకప్పుడు మనకు అవి లేవు. ఉన్నాయా? అంటే తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, తీసుకోలేకపోయి ఉండొచ్చు. కొందరు బైబుల్ అంతా నా వాగ్దానమే. ఓకే, చాలా సంతోషం. బైబుల్ అంతా లోకానికి ఇచ్చిండు దేవుడు. అంత నీ సొంతమే కాదని నేను అంటలేదు. బైబుల్ అంతా నీదే, నీ సొంతం. మనం ఎవరు అంగీకరిస్తే వాళ్ళ సొంతం బైబుల్. అంగీకరించకపోతే నువ్వు కాదన్నట్టుగానే ఉంటే ఆయన కూడా నీకంటే బలవంతుడు, కాదన్నట్టుగానే ఉంటాడు. నువ్వు కాకపోతే నీ తాతను రక్షించుకుంటాడు దేవుడు. అంత పౌరుషం కలిగిన వాడు దేవుడు. అందుకే ఇక్కడ యెషయా గ్రంథంలో అంటున్నాడు, ఇగో మునుపటి అయిపోయినాయి. నేను చాలాసార్లు మీకు ధర్మశాస్త్రం ఇచ్చిన, ఆజ్ఞలు ఇచ్చిన, అయినా వాటిలో మీరు తప్పిపోతూ ఉన్నారు. యుద్ధాలు జరిగినాయి, యుద్ధాలలో ఓడిపోయినారు, అయినా మళ్ళా గెలిపించుకున్న అనేక విషయాలు. ఇదిగో మందసం పాట పడ్డది, అయినా మళ్ళీ మీకు అప్పగించిన మందసాన్ని. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇగో మునపటి జరిగినాయి కదా, ఇక అయిపోయింది. ఇగో కొత్త విషయాలు తీసుకొస్తున్నా అని యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనంలో ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. కొత్త విషయాలు తీసుకొస్తున్నాడు. మునపటి సంగతులను సంభవించను కదా, కొత్త సంగతులను తెలియచేయుచున్నాను. పుట్టక మునిపే. మీరు యెషయా గ్రంథం 42వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చూస్తే ఇక్కడ క్లియర్గా మొదటి, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడిని, అతడు నా ప్రాణమునకు ప్రియుడని, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు నా. ఇవన్నీ చాలా విషయాలు వస్తాయి. ఇవన్నీ మళ్ళీ కొత్త నిబంధనలు కనపడతాయి మనకి. ఇవన్నీ కూడా కొత్త నిబంధనలు కనపడుతూ ఉంటాయి. బాగా గమనించండి. అవి పుట్టక మునిపే మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఎలా పుట్టక మునుపు? యెషయా ప్రవచించిన దానికి
మరో ప్రవక్త ఏమని ప్రవచిస్తున్నాడో ఒకసారి చూద్దాం మనం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుండి చదువుతూ ఉన్నాం. 31వ వచనం నుండి చదువుతూ ఉన్నాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. వచ్చినవి అని చెప్పట్లేదు, వచ్చుచున్నవి. ఇంకా అక్కడేమో యెషయా గ్రంథంలో కొత్త సంగతులు అవి పుట్టక మునిపే నీకు తెలియజేస్తున్నాను అన్నాడు, కొత్త సంగతులు. ఇక్కడ ఇర్మీయా గ్రంథంలోకి వస్తానే 31వ అధ్యాయం 31వ వచనంలో జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. ఇదిగో నేను ఇశ్రాయేలీయుల వారితోను యూదా వారితోను. అప్పటికే 2 రాజ్యాలు ఎప్పుడు విడిపోయినాయి. ఇద్దరికి కూడా ఇవే నిబంధనలు, ఇద్దరికి కూడా యెరూషలేము దేవాలయమే. బాగా గమనించండి. కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. యెహోవా నామమున వారికి ప్రత్యక్షమైతూ ఉన్నాడు. యెహోవా నామమున వారిని నడిపిస్తూ ఉన్నాడు. యెహోవా నామమున నిబంధనలను ఆజ్ఞలను వారికి అనుగ్రహించి ఉన్నాడు. వారందరూ వాటిని మితిమీరి దాటి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇదిగో కొత్త నిబంధన ఇంకోటి చేయబోతున్నాను అన్నది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు ఏ నిబంధన అయితే వారికి ఏమడదో ఆ నిబంధన ఏమైపోతుందో మనం ముందు చూద్దాం. 32వ వచనం. అది ఐగుప్తిలో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది. మొదటిసారి సీనాయి కొండ పైన చేసిన ఆ నిబంధన వంటిది కాదు. అటువంటి నిబంధన కాదు. ఐగుప్తిలో నుండి వారిని రప్పించినప్పుడు నేను వారితో చేసిన నిబంధన వంటిది కాదని ఖచ్చితంగా ఆయన చెప్పేస్తూ ఉన్నాడు. తర్వాత నేను వారి పెరిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకుని ఇశ్రాయేలీయులు ఆ నిబంధనని భంగం చేసేసినారు. భంగం చేసేయడం వల్ల దేవుడు బాధపడి ఇంకా కొత్త నిబంధనకి సిద్ధమై ఉన్నాడు. చదవండి 33వ వచనం చదువుతున్నాను. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలీయుల వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. ఇక్కడ మీరు బాగా ఉంచండి. ఇశ్రాయేలీయుల వారితోను 1. ఎందుకు ఎక్కువ గోత్రాలు ఉన్నాయి, 10 గోత్రాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. రెండోది యూదా వారితోను, యూదా బెన్యామీను 2 గోత్రాలు కలిసి ఉన్నారు. ఇశ్రాయేలీయుల వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయం మీద దానిని రాసేదను. యెహోవాకు ఇదే అని చెబుతూ ఉన్నాడు. ఏం రాసుకున్న హృదయం మీద? అప్పటి వరకు రాతి పలకలు, అప్పటి వరకు చర్మపు కాగితాలు, లేకుంటే ఇతర కాగితాలు, లేకుంటే ఏదో ఒక దాని మీద రాయబడేది. ఇప్పుడు అంటున్నాడు మనసుల మీద, హృదయముల మీద రాసేదను. కొత్త నిబంధన చేయబోతూ ఉన్నాను, కొత్త నిబంధన చేయబోతున్నాను అన్నప్పుడు పాతది ఏమైపోతుందన్న ఆలోచన మనకు వస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ మనం 34వ వచనం వారికి ఒకసారి చూద్దాం. 34 ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. ప్రియమైన దేవుడు భాగం ఇచ్చాడు. నేను వారికి దేవుడినయ్యుందును. నేను చదువుతున్నా. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవా నామమును గూర్చి బోధ నొందుదాము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. అందరినీ యెహోవా నామమున బోధ జరగదు.
ఎవరైనా యెహోవా సాక్షులు ఉన్నారు ఇక్కడ? పర్వాలేదు. ఈ దినములలో క్రీస్తుకు సాక్షులుగా నిలబడాలి. యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, ఇంకా రాబోయే దినములలో యెహోవా నామమున బోధ చెయ్యరు. చూడండి ఆ రిఫరెన్స్. నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నాను చూడండి. నేను అబద్ధికునైతే నన్ను నిలదీయండి. బైబిల్లో మీకు ఆ రిఫరెన్స్ చూడలేకపోతే 34వ వచనం మళ్ళా చదువుతున్నాను. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును అంటే ఇంకా ముందు రాబోయే కాలం ఎన్నడును. ఇప్పుడు మనం ఏదన్నా ఇంకా ఎన్నడరా నీతో మాట్లాడలేము. ఎన్నడంటే అయిపోయింది కాదు, అయిపోయింది చాలా మాట్లాడండి. ముందు జరగబోయేది, ముందుకి జరగబోయేది. ఇద్దరు ఉన్నారనుకోండి, ఏదో సందర్భంలో మనసు పంపించాయి, ఇక నేను దక్షిణ నీతో మాట్లాడను రా అన్నాడు. ఒకడే ఇంకెన్నడు నేను నీతోని మాట్లాడను అంటాడు. అన్నా మాట్లాడుకుంటారు, కలిసి ఉంటారు, ఆ ప్రేమ అంటుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, యెహోవా అను నామమున నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడను. యెహోవాను గూర్చి క్లియర్ గా పేరు వాడుతూ ఉన్నాడు. నా నామమున అంటలేదు. యెహోవాను గూర్చి బోధ పొందుదము అని తమ పొరుగు వారికి కానీ, పొరుగు వారంటే నీ పక్కన ఎవరున్నా నీ పొరుగు వారికి కానీ, సహోదరులు అంటే నీతో కలిసి ఉండి దేవుని నమ్మిన సహోదరులు. ఉపదేశం అంటే బోధించరు, ఆపేస్తారు. దేవునికి ఒక విసుగుదలలాగా అక్కడ కనపడుతూ ఉన్నది. మనకి ఒక విసుగుదలలాగా కనపడుతూ ఉన్నది. నా నామమున ఇంకా బోధ జరగదు, నా నామమున ఇంకా ఉపదేశం చెయ్యను, నా నామమున ఇంకా బయటికి రానియను. మరి ఎవరు ఈ నామం ఆగిపోతే మరి ఎలా, పరిస్థితి ఎలా? ఇది ఆలోచన చేయాలి. దైవజనులారా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. నేను చెప్తున్న వాటిలో లోపం ఉంటే తప్పనిసరిగా నన్ను సరి చేయండి. నేను సరి చేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడ్డది మళ్ళొక చోట నేను తప్పు చెప్పకూడదు. నా నామమున తమ సహోదరులకు కానీ, తమ పొరుగు వారికి కానీ ఇంకా ఉపదేశము చెయ్యరు, బోధ చెయ్యరు. యెషయా గ్రంథంలో అంటూ ఉన్నాడు, కొత్త సంగతులు తీసుకొస్తూ ఉన్నాను, అవి పుట్టక ముందే తీసుకొస్తున్నానని యెషయా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ప్రవచించి ఉన్నాడు. యిర్మీయాలోకి వస్తానే తండ్రి అయిన దేవుడు యెహోవా అంటూ ఉన్నాడు, ఇంకా నా నామమున ఉపదేశము చెయ్యరు. చూద్దాం. యెహోవాను గురించి బోధ నొందుదాము అని తమ పొరుగు వారికి కానీ, తమ సహోదరులకు కానీ ఉపదేశము చెయ్యరు. మరి చేయకపోతే ఎక్కడి నుంచి కొత్త నిబంధన ప్రారంభమైంది? ఎలా ప్రారంభమైంది? ఇది మనం ఆలోచన చేయాలి. ఫస్ట్ అంశం రాసింది ఏంటంటే యెహోవా అను నామము బ్రాకెట్లో పేరు కొత్త నిబంధనలో ఎందుకు లేదు? ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి ప్రారంభమైన యెహోవా అను నామము, ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి ప్రారంభమైన యెహోవా నామం, మలాకీ గ్రంథము చివరి అధ్యాయం వరకు ఉన్న ఆ నామము, యెహోవా అనే నామము పేరు కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచ్చిన వరకు కూడా ఒక్కసారి కూడా ఎందుకు రాయబడలేదు?
ఇప్పుడు ఇక్కడ ఈ నామం ఆపబడుతుంది అన్నప్పుడు అక్కడ ఇంకొక నామం రావాలి. నామం రాకపోతే అయోమయం అయిపోతుంది. నువ్వు ఎవరు, నేను పేరు లేని వాడిని అంటే ఎట్లుంటుంది? బాగుంటుందా? ఇంతకుముందు మొదటి నుంచి ఉన్న వారికి తెలుసు, ఇప్పుడు మధ్యలో వచ్చిన వారికి కొంచెం అర్థం కాకపోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్. ఎందుకంటే నీ పేరేమని అడిగితే ఆయన ఏం చెప్పిండు? నాకంటే ముందు పేరు పెడతానికి నాకంటే పెద్దోళ్ళు ఎవరు లేరు మోషే. నాకంటే పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే నాకు పేరు పెట్టేవాళ్ళు. ఇదిగో నేను ఉన్నవాడిని, నా పేరు నేనే పెట్టుకుంటున్నా. యెహోవా అను జ్ఞాపకార్థ నామం నీకు ఇస్తూ ఉన్నాను. అందుకే బైబిల్లో రాయబడ్డది, ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఆయనకి బిగినింగ్ అన్నదే లేదు. అసలు ఆయనే మనకు ఆది, మనకు అంతం కూడా. ఇది గమనించాలి. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. నాకంటే ముందు ఎవరైనా ఉంటే, నాకంటే ముందు పెద్దోళ్ళు ఉంటే ఆ పెద్దోళ్ళే దేవుడు. కానీ ఈయన కానే కాదు, ఈయన కానే అన్నకానికి వస్తుంది. ఎందుకు? నీకంటే పెద్దోళ్ళు ఉన్నారు కదా. నీకంటే ఇప్పుడు మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాం అనుకోండి, మనకంటే పెద్దయ్య గారు డైరెక్టర్ ఉన్నాడు అంటామా లేదా? ఏదైనా ఉంటే ఆయన దగ్గర మాట్లాడాలి అంటామా లేదా? పెద్దోళ్ళు ఉన్నాడు. కానీ తండ్రి అయిన దేవుని కంటే ముందు పెద్దోళ్ళు ఎవరు లేరు. ఆయన ఇక్కడ అంటున్నాడు, ఇదిగో కొత్త నిబంధన చేయబోతూ ఉన్నాము. 31వ వచనం, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలీయుల వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చెయ్యు దినములు వచ్చుచున్నవి. ఇంకా రాలేదు, వస్తున్నాయి. యెషయా ప్రవక్త అదే ప్రవచించాడు. ఇర్మీయా ప్రవక్త కూడా. ఇర్మీయా ప్రవక్తకి ఒక పేరుంది, ఏడుపు. ఆయన జీవితం అంతా ఏడుపే. ఒక పుస్తకమే రాశాడు, విలాప వాక్యాలన్నది. ఆయన మాట ఎవరు నమ్మట్లే, సామాన్యులు నమ్మట్లే, కనీసము అధికారులు నమ్మట్లే, రాజులు నమ్మట్లే, ఎవరు నమ్మట్లే. ఇది మీ యొక్క గ్రంథం రాస్తుంటే ఆ టైంలో ఉన్న రాజు ఆ గ్రంథాన్ని చాటు బట్టి కోసేసి కుంపట్లో వేసి కాల్చేసింది. ఆయన ఆగిందా? ఇర్మీయా చెప్తుంటే రాసింది ఎవరో తెలుసా మీకు? ఇర్మీయా కాదు రాసింది. ఇర్మీయా నోటి నుండి వస్తున్న మాటలను ఆ టైంలోనే షార్ట్ హ్యాండ్ రాసేవాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారు. ఒక రిఫరెన్స్ చూపిస్తుంది చూడండి బైబిల్లో. ఇర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం, 24 ఫస్ట్ 4 చూడండి, తర్వాత 20 వచ్చింది. 27 చూద్దాం. ఇర్మీయా నేరియా కుమారుడైన, నేను చదువుతున్నా సిస్టర్, నేను ఇర్మీయా నేరియా కుమారుడైన బాలాకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మీయాతో చెప్పిన మాటలన్నింటినీ ఇర్మీయా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో రాశాను. ఎవరు రాశారు? ఎన్ని మర్మాలు బైబిల్లో ఉన్నాయో సేవకులను పరిచర్య చేస్తున్న మనము బైబిల్లో స్థిరపరచబడాలి. గమనించండి, నేను ముందే చెప్పిన విశ్వాసుల జోలికి నేను వెళ్ళను. సేవకులు బలపరచబడి మీ సంఘాన్ని మీరే బలపరుచుకోవాలి. విశ్వాసుల సంఘం నుంచి బయటకు వెళ్ళొద్దు. ఎంత కష్టపడుతుంది, ఎంత రెయ్యమందులు ఏడుస్తుంది, ఉపవాసం ఉంటుంది. అవునా కాదు? కొత్త ఆత్మలను సంఘంలోనికి నడిపించే రీతిగా ఉండాలి మనం. కొత్త వారిని ఎట్లా మొదలైందంటే, ఆయన ఏం చెప్తున్నాడు వాక్యం, నా దగ్గర నేను చెప్తాను, ఇట్లా చెప్పుకుంటూ వద్దు. నేను విమర్శిస్తలేదు. తోటి దైవజనులారు నన్ను క్షమించాలి. అందరం కలిసి ఒకటిగా ఉండాలి. అందరం సంఘాన్ని బలపరచాలి. బాగా మంచి. ఇర్మీయా నేరియా కుమారుడైన బారాకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మీయాతో చెప్పిన నోటి మాటలన్నింటినీ ఇర్మీయా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో రాశాను.
ఒక రాజు దాన్ని కాల్ చేస్తాడు. దాన్ని కాల్ చేసిన తర్వాత ఇప్పుడు 27 వచ్చిన చూడండి, మళ్ళా ఏ మాటలు అంతకంటే ఎక్కువ వస్తాయి. మళ్ళా ఇర్మియా నోటి మాటలను బట్టి బారాకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నువ్వు మరి యొక్క గ్రంథమును తీసుకొని యూదా రాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నిటినీ దానిలో రాయుము. దానిలో మళ్ళా బారాకు మళ్ళా రాస్తాం, విసుగు చెందకుండా రాసేస్తాం. మనం ఏం చేస్తాం, బైబిల్ని సరిగా చదవలేము, చదివిన పరిశీలన చేయలేకపోతున్నాం. నల్లగొండ జిల్లాలో నేను చూసి ఇవాళ సండే అయితే ఏం చేస్తానంటే అనుకోకుండా నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను, యూట్యూబ్ పెట్టుకొని అందులో వచ్చే రిఫరెన్స్ని దెబ్బ రాసుకుంటాను. నేను అక్కడ పోయి ఏం చేస్తున్నాను చూసేసి అయ్యారు అమ్మగారు వచ్చేసి మెసేజ్ తయారు చేస్తుంది, అయ్యారు ఇప్పుడు చెప్పాలిగా యూట్యూబ్లో చూసి చేస్తున్నావా, అమ్మగారికి ఎట్లా సొంతం గుడ్డారు. నేనన్నా నువ్వెందుకు గుడ్డెళ్ళ పెడుతుంటావా, సంఘం ఇచ్చేది తింటున్నావు కదా, సంఘం కొరకు బైబిల్ చదివి మెసేజ్ తయారు చేయడం నేర్చుకోవాలి. అంటే ఇంకేమన్నాడు తెలుసా, ఇంకా నేను మెసేజ్ తయారు చేయడానికి నువ్వు వచ్చినావుగా, నువ్వేగా చెప్పేదిగా, నేను ఎందుకు తయారు చేయకుండా పక్కన పెట్టేసి బాగుంది. నేను విమర్శనంగా తెలియచేయటం, ఓ క్రైస్తవుడా, ఓ దైవజనుడా, మనం సిద్ధపడాలి, ఇతరులని సిద్ధపరచాలి. చూద్దాం ఇప్పుడు యెహోవా నామము, మళ్ళొకసారి ఆ మాట చదివి ముందుకెళ్తాం. 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధనొందుదుమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చెయ్యరు. ఇక బోధ అన్నది యెహోవాను గురించిన బోధ, యెహోవా నామమున బోధ అన్నది ఇక లోకంలో చెయ్యరు, భూమి మీద చెయ్యరు అని ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇంకో రిఫరెన్స్ కూడా మీకు ఇస్తున్నా, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువుకు యెహోవాను నేను. ఇక్కడ ప్రమాణం చేస్తున్నాడండి. ఎంత బాధ కలిగితే ఈ మాటలు వస్తాయో ఒకసారి చూడండి. నా జీవముతోడు ప్రమాణం చేయించు, ఐగుప్తులో నివసించే యూదులలో ఎవరినూ ఇక మీదట నా నామము నోట పలకరని, నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణం చేయించున్నాను. ఎంత బాధ అయితే ప్రమాణం చేస్తాను. తండ్రి అయిన దేవుని యొక్క మనసు ఎంత బాధ 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 వేదన. ఇంకా నా నామం మీ నోట రాదు, మరి ఎవరి నామం నోట వస్తుంది? ఇది కూడా మనం ఆలోచించాలి. నేను ఈ మెసేజ్ తయారు చేయడానికి 9 నెలలు టైం పట్టింది నాకు. 9 నెలలు, ఒకటి కాదు, 2 కాదు. అటు చదివి ఇటు చదివి అటు చదివి ఇటు చదివి ఏనోషు కాలంలో ప్రార్థన చేయటం ఆరంభిస్తే అబ్రాహాముకి ఎందుకు తెలియదు ఆ నామం అన్న కాడ నేను ఆగిపోయాను. అక్కడనే డౌట్ వచ్చి ఆగిపోతూ ఉన్నా, ఎదుగుతా ఉన్నా ఎదిగి తీసుకొచ్చి 9 నెలలు టైం పట్టి. నేను లోకల్లోని కదా, సత్తపల్లి కదా, నేను చెప్తే మనోళ్ళు అంగీకరిస్తారా అని ఒక భయం కడుపులో నింపబడ్డది బాగా.
అయినా కూడా వేరే వాళ్ళని పిలిపించి చెప్తామని నాతో ఇద్దరు అంటే నేను తయారు చేసుకున్న సబ్జెక్ట్ ఆయన కరెక్ట్గా వివరించగలుగుతాడో లేదో అన్నది భయమైపోయాడు. అందుకని నేనే ముందుకు వచ్చిన సంఘంలో చెప్పిన 30 మంది వచ్చినా చాలు వాళ్ళనే బలపరుస్తామన్నా, 30 మంది వచ్చినా చాలు వాళ్ళనే బలపరుస్తామన్నా. చూడండి ఎంత ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ చదువుతున్నా చూడండి. కాబట్టి ఐగుప్తిలో నివసించే సమస్తమైన యూదులారా యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా ప్రభువు యెహోవా అను నేను నా జీవంతోడు అంటున్నాడండి. నా జీవంతోడు ప్రమాణం చేయొచ్చు, ఐగుప్తులో నివసించే యూదులలో ఎవరును ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణం చేయించున్నాను. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తూ ఉన్నాడు చూడండి. కొత్త నిబంధన చేయు దినములు వచ్చి ఉన్నాయి. ఇదిగో నా నామం ఇంకా మీ నోట రాకుండా చేస్తాను, నా నామం మీ నోట రాకుండా చేస్తాను. కొత్త నిబంధన చేసే దినములు వస్తున్నాయి. ఆ దినములో ఎట్లుంటుందో మనం ముందుకు సాగుతాం. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. 21వ వచనం. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూచి నా నామం విషయమై చింతపడితిని. చింతపడి అసలు ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది. ఏంటిదండి? ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో ఉచ్చరింపకూడదు ఉన్నదా లేదా? ఆ రిఫరెన్స్ గురిస్తే ఇక్కడ చూడండి. నా నామం విషయమై చింతపడితిని. ఒక మాట అంటేనే మనం ఎంతో చింతపడతాము, ఎంతో ఆలోచిస్తాము. అవునా కాదు? అటువంటిది సాక్షాత్తు కన్న తండ్రి ఈ లోకములకు ఆది సంభూతుడుగా ఉండి సర్వమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన చింతపడుతూ ఉన్నారు. ఇదిగో నేను ఈ యొక్క జల ప్రళయం వల్ల నాశనం చేసే బదులు అసలు నా నామం నేనే ఆపేస్తూ ఉన్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం ఆ నామం విషయంలో ఆయన ఏం జాగ్రత్త మనకి చెప్పిండో ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయం నిర్గమకాండం 7వ వచనం. అందరూ చూడాలి బైబిల్. ఇంట్లో ఎట్లా చదవం బైబిల్, ఇక్కడైనా కొంచెం చూద్దాం, ఇక్కడైనా కొంచెం పర్సనల్ చేద్దాం. 7వ వచనం అనుకుంటే చదవండి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. వ్యర్థంగా ఇక ఆ మాట బయటికి రావద్దు. యెహోవా అనే పేరు ఇంకా బయటికి రావద్దు. నేను చింతపడుతూ ఉన్నాను, నా జీవం తోడని ప్రమాణం చేస్తూ ఉన్నాను. ఇదిగో కొత్త నిబంధన చేసే దినములు వస్తూ ఉన్నాయి. మరి ఈ నామం ఆపేసి మరి ఇంకొక నామం ఏమిస్తున్నామని ఎదిగి ఉంటున్నప్పుడు ఓ అద్భుతమైన రిఫరెన్స్ ఒకటి చూద్దాం మనం. కీర్తన గ్రంథం 138వ కీర్తన. దయచేసి అందరూ పర్సనల్ చేయండి. కీర్తన గ్రంథం 138వ కీర్తన. కీర్తన 2వ వచనం. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయించున్నాను. ఇక్కడ మీరు బాగా గమనించండి. అక్కడ నామము పేరు. నీ నామం అంతటికంటే నీ పేరు, నీ నామం అంతటికంటే నీవు ఇచ్చిన వాక్యమును ఎవరు గొప్ప చేసిందంట? ఆయనే గొప్ప చేసిందంట. బాగా గమనించండి. ఎవరు గొప్ప చేసిండు? నువ్వా నేనా?
నువ్వా నేనా? ఇది మీరు అందరు ఇది బాగా గుర్తుపెట్టుకుంటే ఇక కొత్త నిబంధనలోకి ఎంటర్ అవుతాం. మనం కొత్త నిబంధనలోకి ఎంటర్ అవుతాం. నీ నామం అంతటి కంటే అప్పటి వరకు పిలువబడిన యెహోవా అను నామము ఇదిగో రాబోయే దినములలో ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి అని చెప్పబడిన నామం అంతటి కంటే, యెషయా క్రొత్త సంగతులను మీకు నేను తెలియచేస్తున్నానని చెప్పబడిన నామం అంతటి కంటే, ఇదిగో నా నామం విషయంలో నేను చింతపడుతున్నాను అని చెప్పబడిన నామం కంటే, ఇదిగో నా నామం విషయంలో ఇంకా ఎన్నడూ మీ నోట పలకనేనని నా జీవంతోడని ప్రమాణం చేసిన నామం అంతటి కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. నీ నామం అంతటి కంటే, ఇది అండర్లైన్ చేయాలి ముఖ్యంగా. మాకు తెలియదా? ఇంతకుముందు ఆ టైటిల్ అయి చూసినప్పుడు ఓ బైబిల్ కాలేజ్ లెక్చరర్ వారు రాలేదు. మాకు తెలియదా? యెహోవా అనేది ఆగింది, ఇక్కడ తండ్రికి వచ్చింది కదా. తండ్రి కూడా ఎందుకు వచ్చిందని అన్నా. వాళ్ళ తండ్రి ఎందుకు వచ్చిందని అంటూ లెక్చరర్ కదా, నాకు కూడా దొరుకుతుంది కదా రేపు మీటింగ్లో ఒక మాట నువ్వు చెప్తే. విజుడు చూసి నా టైం అయితే వెళ్ళిపోతున్నాను, నీలాంటి వాళ్ళే రావాలని చెప్పి. ఎందుకు? నాగట మీద చేసినాం, తీస్తే నరకమే, కష్టమో నష్టమో అది పట్టుకొని వెళ్ళాలి అంతే. వెనకడిగేస్తే నరకమే. బాధలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినా కొనసాగించాలంతే. స్పష్టంగా క్లియర్గా మళ్ళా చదువుతున్నా చూడండి. నీ పరిశుద్ధ ఆలయం తట్టు నేను నమస్కారము చేయించున్నా, నీ నామం అంతటి కంటే. అంతటి కంటే అంటే ఇప్పుడు నీ చేతిలో బంగారం ఉంది, బంగారం కంటే విలువైందంటే ఇంకోటి ఏదో ఉన్నదని అర్థం కదా. డైమండ్ ఉందనుకో, ఇదిగో నీది బంగారమే కదా, నా డైమండ్. నీదంటే 50,000 రేపు, నా డైమండ్ 1,00,000 రూపాయలు. విలువైందా కాదు? అందుకే ఇక్కడ నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును ఎవరు గొప్ప చేసినట్ట? నీవే. ఏ నామం కలిగి ఉన్నావో నీవే వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. గొప్ప చేసి ఉన్నావు. ఏంటిది గొప్ప? నామం ఆగిపోయి గొప్పగా ఇది రావటం ఏంటిది అనేది ఆలోచన చేసినప్పుడు కొత్త నిబంధన యోహాను సువార్త, యోహాను సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు అందరికీ తెలిసిన మాట అది. ఎన్నోసార్లు మనం చదివినాం, ఎన్నోసార్లు బోధించినాం, ఎన్నోసార్లు ఇతరులకి వివరించి ఉన్నాం. ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. గమనించండి, వాక్యము ఇక్కడ కీర్తనలో రాయబడ్డది. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. నువ్విచ్చిన వాక్యమును గొప్ప చేసి. వాక్యం ఎలా గొప్పగా మార్చబడ్డదో మనం ఇప్పుడు కిందికి మనం పరిశీలన చేసుకుంటా వెళ్ళిపోదాం. వాక్యము ఆది యందు, ఆది అనగా మొదట, ప్రారంభం. ఆది అంటే అర్థం ఏంటిదండి? ప్రారంభం, మొదట. నానా అర్థాలు వస్తాయి. ప్రప్రథమం. ఆది అంటే ఏంటిదండి? ప్రప్రథమం, ప్రారంభం, మొదట. ఇంకేమన్నా ఉన్నాయి అర్థాలు? బిగినింగ్. ఇంగ్లీష్ తెలుగులో అందరికీ అర్థం కావాలి. ప్రారంభం. బాగా నుంచి వాక్యము ఏమైతుందో
ఏ రీతిగా మార్పు చెందుతుందో ఒకసారి చూద్దాం. 14వ వచనం. ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము శరీరధారైపోయినది. శరీరధారై మన మధ్య నివసించను. ఆ నివసించిన ఆయన పేరే నజరేయుడగు యేసు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నా నామమును నేను ఆపివేస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు నామములో లోకములకు రక్షణ ఇస్తూ ఉన్నాను. క్రీస్తు యేసు నామమును అంగీకరించిన వాడే రక్షింపబడును. ఎప్పుడు నామం అన్నది ఆపేస్తూ ఉన్నాను. యెహోవా నామమున బోధ చేసే యెహోవా సాక్షులారా తెలియచేయండి వాళ్ళకి. అందరము దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందరూ నిత్య జీవమును స్వతంత్రించుకోవాలన్నది దేవుని యొక్క సంకల్పం. యెహోవా నామము ఆపబడి ఉన్నది. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త నుంచి మొదలు పెట్టుకుంటే ప్రకటన గ్రంథం వరకు క్రీస్తు యేసు, యేసు క్రీస్తు, యేసు ప్రభువు అని వస్తూ ఉన్నది. అవునా? ఆ వాక్యము శరీరధారై, ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయనను మహిమను కనుగొంటేనే. కనుగొన్నవాడు, యేసుని కనుగొన్నవాడు. కనుగొంటామంటే నమ్మినవాడు. నమ్మినవాడే కనుగొంటాం. కనుగొన్నవాడే నమ్మినవాడు. యేసుని నమ్మినవాడు నిత్య జీవం కలిగిన వాడు. నిత్య జీవం కలిగిన వాడు. ఇక నా నామం నేను రానేను. ఇదిగో లోకములోనికి రక్షకుని పంపిస్తూ ఉన్నాను. ఆయన నమ్మితే చాలు, ఆయనను విశ్వసిస్తే చాలు. మరి యేసుక్రీస్తుకున్న పేర్లలో ఏం పేర్లు ఉన్నాయండి? ఈ పేర్లతో కూడా గొడవ ఉంది. దాని మీద కూడా ఒక మీటింగ్ చేస్తాం విత్ రిఫరెన్స్తో సహా. జలములు ఆది కాలంలో సృష్టి అంతా లేనప్పుడు నీళ్లు ఎలా ఉన్నాయి అన్న దాని మీద కూడా చేయబోతున్నాం. సమయలు ప్రవక్త చనిపోతే ఒక మంత్రగత్తె ఏమన్నా తెలుసు నాకు ప్రశ్న. ఆడది చెప్పిందండి గొప్ప ప్రవక్తని, నువ్వెంత నీ బతుకెంత అని అన్నాను. మంత్రగత్తె ఆడది సమయలు ప్రవక్తని బయటికి తీసుకొచ్చింది. నువ్వెంత నీ బ్రతికెంత అని అన్నాను. అట్లా అనుకోండి. ఎవరు తీసుకొచ్చారో కూర్చోబెట్టి చెప్తే అన్నాడు ఒకటేసారి. ఇంత ఉందా? ఇవన్నీ రాబోయే కాలంలో 2 నెలలకు ఒకటి చేయబోతూ ఉన్నాను. ఖర్చు అయినా పర్వాలేదు. 2 నెలలకు ఒక మీటింగ్. ఇవాళ అనుకోకుండా 2 సబ్జెక్టులు పెట్టినా కానీ ఏదో ఒక రీతిగా పూర్తి చేస్తాను. కానీ నేను టయానికే వదిలేస్తాను. కానీ ఈసారి నుంచి ఒక్కోటే పెడతాను. ప్రేమ బాగా నుంచి యేసు అను నామం. ఒకలేమో యాశ్వామెస్, ఒకలేమో యావే నామంలో ప్రార్థన చేయాలి. యాశ్వామెస్ నామంలో ప్రార్థన. అసలు ఏంటి? ఎవరు కాదు వీళ్ళంతా క్రైస్తవులు. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తుకున్న నామములను నేను ముగిస్తాను. ఈ ఫస్ట్ సబ్జెక్ట్ని మనం ముగించుకుందాం. ఒక రిఫరెన్స్ చూద్దాం. చివరి ఒక 2 రిఫరెన్స్లు ఇస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం చివరి పుస్తకం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా పర్సనల్ చేసుకోం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. యేసుక్రీస్తుకున్న నామములను ఒకసారి మనం చూద్దాం. 12వ వచనం నుండి చదువుతున్నాం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండేను.
రాయబడిన ఒక నామం ఆయనకు కలదు. అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యం అను నామం, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా 2023 సంవత్సరాల క్రితం సుమారు అంటున్నా. ఈ క్యాలెండర్లు వేరు, కొంచెం వేరువేరుగా ఉంది. 4-5 సంవత్సరాలు 2023 సంవత్సరాల క్రితం సుమారు ఈ భూమి మీద శరీరమును ధరించుకొని ఈ లోకంలో మనుషుల యొక్క పాపములను సులువుగా భరించి మన కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన వాడు ప్రపంచంలో ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు. ఈ ప్రపంచానికి రక్షణ ఒకటే, అది కూడా యేసుక్రీస్తు ద్వారానే. యేసే ఈ లోకానికి దిక్కు. నువ్వు పెట్టుకున్న ఏ దిక్కులేనా నిన్ను ముంచేస్తాయి. యేసు లేకోకుండా నువ్వు ఎటు తిరిగినా నువ్వు ముంచబడుతూ నరకములో. ఆ యేసు క్రీస్తు సర్వలోకానికి మహారాజు, చక్రవర్తి రాబోతూ ఉన్నాడు. దేశానికో దేవుడు, దేశంలో ఉన్న రాష్ట్రాలకు ఒక్కొక్క దేవుడు, రాష్ట్రంలో ఉన్న జిల్లాలకు ఒక్కొక్క దేవుడు, జిల్లాలో ఉన్న మండలానికి ఒక్కొక్క దేవుడు, మండలంలో ఉన్న గ్రామాలకు ఒక్కొక్క దేవుడు, గ్రామంలో ఉన్న వార్డులకు ఒక్కొక్క దేవుడు, వార్డులలో ఉన్న కుటుంబానికి ఒక. ఇంతమందిలో హెడ్ ఎవరు? ఈ దేవుళ్ళు దేవతల్లో హెడ్ ఎవరు? సర్వలోకమును సృష్టించిన సృష్టికర్తను తెలుసుకో. ఆయన పంపించిన లోక రక్షకుడు ఎవరో ఎరుగో. ఆయన పేరేందో నీకు తెలుసా? ఆయన కుమారుని పేరేందో నీకు తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచి నడుచుకోవాలి. దేవుడు కాదు 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 అంటున్నావా? యేసు 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు అంటున్నావా? ఆయన ఎప్పటి నుండి ఉన్నాడో, ఎప్పటి వరకు ఉంటాడో నీకు తెలిస్తే ఆ మాటలు రావు. ప్రేమను కనిపెడతారు. ఆలోచించి ఆయనకు వాక్యం అనే నామము పెట్టబడేది. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నాము. ఆ వాక్యమే శరీరధారి మన మధ్య కృపా సత్య సంపన్నుడిగా నివసించెను. ఆలోచించాను. ఎన్ని రిఫరెన్స్లు ఇచ్చినా ఒక్క మాటకైనా సరే రిఫరెన్స్ లేకోకుండా నేను ఏది చెప్పలేదని. ప్రతి దానికి రిఫరెన్స్ ఇచ్చిన. మొదటి నుండి ఉన్నవారికి అది అర్థమైతే బాగా వచ్చింది. చివరికి ఒక రిఫరెన్స్ చూపించి ఈ మొదటి సబ్జెక్ట్ పూర్తి చేద్దాం. ఒక పాట పాడుకున్న తర్వాత రెండో దాంట్లోకి వెళ్ళిపోతాం. మీకు సమయాన్ని వదిలేస్తాను. బాగా వచ్చింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఇదిగో వాక్యములో లేనిది ఏది చెప్పినా నమ్మొద్దు. వాక్యములో లేనిది ఏమి చెప్పినా నమ్మొద్దు. అంతేకాదు అది ఏ కాలానికి చెప్పబడ్డది, ఏ కాలానికి నెరవేర్చబడుతుంది అన్నది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఆ రిఫరెన్స్ కూడా మీకు ఇస్తా. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 10-11 వచనాలు కలిసి ఉన్నవి. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు
ఈ రక్షణ గురించి పరిశీలించచ్చు. ప్రవక్తలందరూ పరిశీలించిరండి, మనమే పరిశీలించలేకపోతున్నాం. మనకంటే ముందున్న ప్రవక్తలందరూ కూడా వారు నిజమైన ప్రవక్తలు, అందుకే దేవుడు వారి పక్షంగా నిలబడ్డారు. ఈ రక్షణ గురించి పరిశీలించచ్చు. తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు చూడండి, ఆత్మను పెద్దగా పెట్టి ఆనందం చిన్నగా తీసుకొచ్చాడు. అక్కడ కూడా ఉన్నవాడిని అన్నకాడ పెద్ద అక్షరాలు ఇచ్చాడు, అనువాదం అన్నది చిన్న అక్షరాలు ఇచ్చాడు. వాడు ఆ ఆత్మ ఏ కాలము, ఆది కాలమా, లేకుంటే యెషయా కాలమా, దావీదు కాలమా, లేకుంటే సొలొమోను కాలమా, ఏలియా ప్రవక్త కాలమా, లేకపోతే మలాకీ కాలమా, ఏ కాలము ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చునో. ఎట్టి కాలం అంటే జరిగిపోయిన కాలమా, జరుగుతున్న కాలమా, జరగబోయే కాలమా, ఇవన్నిటిని పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోబట్టే ఒక సబ్జెక్ట్ ముందుకు వస్తుంది. మేమంతా 100కు పైన సబ్జెక్టు తయారు చేసినాం. ఒక డైరీ ఆ తర్వాత నా పిల్లలు వాటిని మా నాన్న ఇవి ప్రకటించిందని వాళ్ళు బోధించాలని. 100కు పైన. అందులో ఇది కూడా ఉంది, ఏమి లేనప్పుడు చిలకలు ఎలా ఉన్నవి. దూతలలో కూడా రాసిన ఏనుగులు ఎవరు, శరూకులు ఎవరు, దూతలు ఎవరు. మనం జాగ్రత్తగా వాక్యాన్ని ఏ కాలం, ఎట్టి కాలం అన్నింటిని చూసుకుంటూ వచ్చినప్పుడే సబ్జెక్ట్ మనకి అందింపబడుతుంది. సేవకుల దయచేసి గమనించండి, ప్రతి దానికి మీకు రిఫరెన్స్ ఇచ్చిన మీరు పరిశీలన చేయండి. ఇంతకంటే గొప్పవి, ఇంతకంటే మంచివి దేవుడి వాక్యంలో మీకు దొరికితే వాటిని కూడా జత చేయండి, వాటిని కూడా నాకు తెలియచేయండి. ఇంకొక దగ్గర నేను వాటిని మీకు తెలియచేయడానికి వీలైతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, యెహోవా నామం ఎందుకు కొత్త నిబంధనలో రాయబడలేదు. అన్ని రిఫరెన్స్లతో సహా ఇచ్చిన దేవుడు ప్రమాణం చేస్తున్నా, నా జీవంతో నేను ప్రమాణం చేస్తున్నా, ఇక నా నామం మీ నోట నుండి రానివ్వను. మరి ఎవరిని తీసుకొస్తావయ్యా అని మనం పరిశీలన చేసుకుంటే, నీ నామం అంతటి కంటే నేను ఇచ్చిన వాక్యమును గొప్ప చేసి ఆ వాక్యమే శరీరధారి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాను. ఆలోచించాను. గాడ్ బ్లెస్ యూ. ఒక పాట పాడుతుంటే ఎల్లమాకండి, నేను భోజనం ఉంది, అందరికీ భోజనాలు చేయించిన భోజనం ఉంది, ఎల్లమాకండి. ఇంకొకటి, గుడ్ ఫ్రైడే ఎప్పుడు ఫ్రైడే ఎందుకు వస్తుంది దాని మీద మనం మాట్లాడబోతూ ఉన్నాం. ఒక పాట